చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ట్రాన్స్ఫర్ చేశారు, మళ్ళా లెక్కలు కుదరలా, మళ్ళా రీట్రాన్స్ఫర్లు చేశారు. మొన్నే పూతలపట్టి ఎమ్మెల్యే ఆయన అవినీతి పరుడని ఆయన్ని తీయేశారు. ఓకే, ఆయన అవినీతి పరుడు. పాపాల పెద్దిరెడ్డి నువ్వు అవినీతి పరుడు కాదా అని అడుగుతున్నా. చంద్రగిరి ఎమ్మెల్యే మీరు అవినీతి పరులు కాదా అని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి నీకు కనపడలేదని అడుగుతున్నా. అందుకే వస్తా. ఇంకో పక్క సత్యవేడు ఎమ్మెల్యే చెప్పాడు మొన్న, ఆదిమూలం, నా పేరు కూడా చెప్పకూడదు అనుకున్నా, ఆదిమూలం ఆయన ఒక మాట చెప్పాడు. నా నియోజకవర్గంలో దినానికి 200 టిప్పర్లు ఇసుక మొరం ఈ పాపాల పెద్దిరెడ్డి తమిళనాడుకు పంపిస్తున్నాడు. నేరం నా మీద పెట్టి నాకు సీట్ లేకుండా ఎగ్గొట్టారు. నిన్ను ఎంపీకి బొమ్మంటావంటే నీ ఎంపీ నాకొద్దు, నీ పెత్తందారి వ్యవస్థలో నేను పనిచేయలేను, బాయ్ బాయ్ అని ఆదిమూలం సీట్లు రిఫ్యూజ్ చేశాడంటే తమ్ముళ్ళు ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్లు లేరు. నేను ఎన్నో ఏళ్ళుగా రాజకీయాల్లో ఉన్నా, ఎప్పుడూ నేను చూడలేదు ఈ ఊర్లో చెత్త ఇంకొక ఊరు బంగారం అని ట్రాన్స్ఫర్ చేయడం. అవుతారా నేను అడుగుతున్నా. ఈ ఊర్లో పనికిరాని వ్యక్తి వేరే ఊర్లో పనికొస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మేము ఒప్పుకోమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఇలాంటి చెత్త ఆలోచనలు, చెత్త పనులు చేసే చెత్త ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి. ట్రాన్స్ఫర్లు, రీట్రాన్స్ఫర్లు, క్యాన్సిలేషన్ ఆఫ్ క్యాండిడేట్లు ఇదే పని తప్ప ఇంకోటి కాదు. మీరు ఒకసారి చూడండి, పాపాల పెద్దిరెడ్డి అయితే తమ్ముడు కొడుకుతో అన్ని వ్యాపారాల్లో వీళ్ళే చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క ఆవులాపల్లి రిజర్వాయర్ అవసరం లేని దాన్ని కట్టి 600 కోట్ల రూపాయలు అడ్వాన్స్ తీసుకుని ప్రభుత్వానికి పంగనామాలు పెట్టే పరిస్థితికి వచ్చారు. శివశక్తి డైరీ చెప్పాను, రెడ్ శాండ్వుడ్ చెప్పాను. ఇక్కడే అయ్యప్ప లేఅవుట్ లో మొన్న మీరు చూశారు, 15-20 కోట్ల రూపాయలు దొంగలు బందిపోట్లు దొంగిలించకపోతే మాట్లాడకుండా వదిలిపెట్టిన వ్యక్తి వీళ్ళని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నటి వరకు అన్నాడు, ఆదిమూలం అన్నాడు, స్కూటర్లో తిరిగే వ్యక్తికి 35,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని సవాలు విసిరాడు. నేను నిజాయితీ పరుణ్ణి, పాపాల పెద్దిరెడ్డి అవినీతి పరుడని చెప్పాడు. నేను అడుగుతున్న సమాధానం చెప్పమని అడుగుతున్నా. నేను అడగల, మీ ఎమ్మెల్యే అడిగాడు, మీతో ఉన్న వ్యక్తి అడిగాడు. ఎంపీ స్థానం వద్దని త్యాగం చేసి నీతి నిజాయితీగా పోరాడిన వ్యక్తి మిమ్మల్ని అడిగాడు. సమాధానం చెప్పగలిగే ధైర్యం ఉంటే చెప్పమని అడుగుతున్నా. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ జీడీ నెల్లూరులో ఇప్పుడే చెప్పాను, మీరెట్టి పరిస్థితుల్లో ఇలాంటి అసమర్థతలు కాకుండా థామస్ లాంటి వ్యక్తి ఇక్కడ ప్రజాప్రతినిధిగా ఉండాలి. అలాంటి దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది. నగర్లో ఒక ఎమ్మెల్యే, మంత్రి కూడా ఏం తమ్ముళ్ళు మహిళా భద్రత పట్టించుకుంటుందా ఎమ్మెల్యే, కానీ వేరే రాష్ట్రాలకు పోయి జ్ఞాపకం ఉందా, పబ్బుల్లో గంతులేస్తారు. అంటే ఒక మంత్రిగా హూందాతనం కూడా లేని వ్యక్తులు వీళ్ళంతా అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే మున్సిపల్ వైస్ చైర్మన్ ఇస్తామని 70 లక్షల రూపాయలు తీసుకున్నారని వాళ్ళ కార్యకర్తే చెప్పారు. నేను అడుగుతున్నా, దీనికి సమాధానం చెప్పమని. చెప్పే ధైర్యం ఉందా అని మీకు అడుగుతున్నా. 4 ఎమ్మెల్యేలు నగిరిలో మొత్తం వాటాలు వేసుకుని
నగిరిని ఖాళీ చేసే పరిస్థితికి వచ్చారు. అది ఈరోజు అక్కడ ఉండే పరిస్థితి. అదే మరి ఇంకో పక్క చంద్రగిరి దొంగ ఓట్లకు బ్రాండ్ అంబాసిడర్. ఈరోజు ఆయనకు ప్రమోషన్ ఇచ్చేశారు. ఆయన కొడుకు ఇక్కడ ఎమ్మెల్యే, ఈయన ఒంగోలులో ప్రమోషన్. ఈయనకి దొంగ ఓట్లు బాగా వేస్తాడు కాబట్టి, ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తాడు కాబట్టి, డబ్బులు బాగా సంపాదిస్తాడు, వీరప్పలారిగా ఖర్చు పెడతాడు కాబట్టి ఆయనకు మొత్తం అప్పచెప్పే పరిస్థితి వచ్చారు. స్వర్ణముఖి నదిలో రోజుకు 100 ట్రక్కుల ఇసుక దొంగ వ్యాపారం. వీళ్ళు ప్రజాప్రతినిధులు. పలమనేరు పాపాల పెద్దిరెడ్డి కూర్చోమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు. ఈయన గ్రనైట్ లో ఎక్కడికక్కడ దోచేసే పరిస్థితికి వచ్చాడు. అన్యాక్రాంతం చేసే పరిస్థితికి వచ్చాడు. కోలార్లో ఒక వ్యక్తి జనార్దన్ నాయుడు అని మొత్తం గ్రనైట్ హస్తగతం చేసుకుని కరెంటు బిల్లు కూడా కట్టకుండా 40 లక్షల రూపాయలు ఆయన కట్టమంటే బాధపడుతూ ఏం చేయాలనో తెలియకుండా కేసేశాడు. ఎక్కడ చూసినా దోపిడీ. ఇంకో పక్క పూతల పట్టు ఎంఎస్ బాబు పాపం అయిపోయింది. పెత్తందార్ల కాళ్ల కింద నలిగిపోయిన ఇంకొక ఎమ్మెల్యే పాపం ఆయన బాధితుడు. అలాంటి ఎమ్మెల్యే ఏం చేయలేకపోతున్నాడు. కనీసం నా బాధ ముఖ్యమంత్రికి చెప్పుకుంటాను, అపాయింట్మెంట్ ఇమ్మంటే ఇవ్వలేదంటే వీళ్ళు దళిత ఉద్ధారకులు, వీళ్ళకి దళిత ఓట్లు వేయాల తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. చిత్తూరులో పాపం ఎమ్మెల్యే జంగాలపల్లి ఇసుక మాఫియా అంతా అయింది. కార్పొరేషన్ లో ఏం జరిగినా లంచాలు లేకుండా ఫైళ్లు కదలవు. ఆయన ఎమ్మెల్యే అన్న కొడుకే మొత్తం చేశాడు. నువ్వు పనికిరావు, నీ చీటీ చిరిగిపోయింది, నువ్వు లాభం లేదని, ఇంకా సమర్థుడు, ఇంకా పెద్ద దొంగని ఎంపిక చేసుకున్నావని స్మగలర్ని, రెడ్ శాండల్వుడ్ స్మగలర్ని, ఇంటర్నేషనల్ స్మగలర్ని ఎంపిక చేశారు. బాధ అనిపించదా మీకు? వాళ్ళ మీద మేమే పోరాడాలనా? మీరు కూడా కాదా ప్రజల్ని? ఇది ప్రజా సమస్య ఎవరా కాదా? రేపు ఇలాంటి స్మగ్లర్స్ తో మీరు మాట్లాడగలుగుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరెవరన్నా ప్రశ్నించే శక్తి మీకుంటుందా అని అడుగుతున్నా. మొత్తం జిల్లా పార్టీని ఈ ఇంటర్నేషనల్ స్మగ్లర్ రన్ చేస్తున్నాడు. అంటే ఎక్కడ రష్యన్ ఉందో నాకైతే అర్థం కావడం లేదు. కుప్పంలో కూడా ఈ పాపాల పెద్దిరెడ్డి వచ్చి ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నాడు. పులివెందల్లోనే ఫీజు కాలిపోయింది మీ నాయకుడికి. పుంగనూరులో కూడా ఇంకు మారిపోయింది. ఏమాత్రం అనుమానం లేదు, మీరు ఏమాత్రం గెలిచే పరిస్థితి లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా ఇలాంటి అసమర్థుల్ని, వసూల రాజాల్ని, స్మగ్లర్ని మొత్తం దగా చేసే వ్యక్తికి ఓట్లేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంపిక చేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చప్పట్లు కొట్టి వీళ్ళని ఇంటికి పంపిస్తామని గట్టిగా చెప్పాలి. నాకు అనుమానం లేదు, తెలుగుదేశం జనసేన గాలి ఉధృతంగా వీస్తా ఉంది. ఇది ప్రభంజనంగా మారుతుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ ఉధృతానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ అయితే గిరగలలాడి రెక్కలన్నీ ఇరిగిపోయి చిత్తు అయిపోయి 2024 తర్వాత కనుమరుగు కావడం ఖాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ జిల్లా కోటే హామీ ఇస్తున్నా. ఈ జిల్లా బిడ్డగా, ఇక్కడ పుట్టిన వ్యక్తిగా ఒకటే హామీ ఇస్తున్నా. అందరి నీవా పూర్తి చేస్తాం.
కృష్ణాపురం రిజర్వాయర్కి నీళ్లు తీసుకొస్తాం. ఎన్టీఆర్ జలాశ్రయం ద్వారా జీడి నెల్లూరు, పెనుమూరు, పూతలపట్టు, వెదురుకుప్పం 36 చెరువులకు నీటిని అనుసంధానం చేసి కరువు అనే మాట లేకుండా చేసే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికీ అడవిపల్లి వరకు తీసుకొచ్చాం. నేనుంటే ఎప్పుడో వచ్చేది, దాన్ని మనం వస్తానే చేసే బాధ్యత తీసుకుంటాం. రెండవది నగిరి గాలేరు కాలువ నగిరి వరకు రావాలి. బాలాజీ రిజర్వాయర్ తిరుపతిలో రావాలి. ఇది రావడానికి ఆలస్యం అవుతుందనే ఉద్దేశంతో స్వర్ణముఖి, అదే మరిగా మన నగిరి గాలి వచ్చేదానికి లేట్ అవుతుందని స్వర్ణముఖి పక్క నుండి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టాక వైఎస్ షర్మిల దూసుకెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను అధికారంలోకి తెచ్చే బాధ్యతను తీసుకున్న షర్మిల ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఏపీలో పునర్వైభవం తీసుకొచ్చేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా వైసీపీపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఒకసారి 9 రోజుల పాటు జిల్లాల్లో షర్మిల పర్యటించి అందరినీ కలుపుకుపోతూ కీలక నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు తన వంతు ప్రయత్నం చేశారు. తాజాగా మరోసారి షర్మిల జిల్లాల పర్యటనకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఈ నెల 7 నుంచి 11 వరకు షర్మిల జిల్లాల పర్యటన సాగనుంది. ఈ మేరకు షెడ్యూల్ ఖరారైంది. పలు నియోజకవర్గాల్లో రచ్చబండ కార్యక్రమాలు, బహిరంగ సభలు ఆమె పాల్గొన్నారు. ఈ నెల 7న బాపట్ల నియోజకవర్గంలో బహిరంగ సభ, 8న తెనాల్లో రచ్చబండ, ఉంగుటూరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక 9వ తేదీన కొవ్వూరు నియోజకవర్గంలో రచ్చబండ, తుని నియోజకవర్గంలో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. 10వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలో రచ్చబండ, పాడేరు నియోజకవర్గంలో బహిరంగ సభలో పాల్గొంటారు. ఇక 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు నగిరి నియోజకవర్గం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు అబద్ధాలు మాట్లాడడం అలవాటుగా మారిందన్నారు కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. తనపై పోటీకి పవన్ కళ్యాణ్ సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. గతంలో కూడా తాను సవాల్ విసిరానని, ఇప్పుడైనా పవన్ నా సవాల్ స్వీకరిస్తారా అంటున్నారు ద్వారంపూడి. నా మీద ఆరోపణలు చేసిన ఒక 2 రోజులు 3 రోజులు కాకినాడలో ఉన్నా కూడా అతను కనీసం స్పందించలేదు. నువ్వు సినిమాలో హీరో కదా, రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవాలని చెప్పేసి అని నా కోరిక. నువ్వు నా మీద పోటీ చేయడానికి నువ్వు సిద్ధమైతే చెప్పు, నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసమే నేను ఇక్కడ రావడం జరిగింది. తర్వాత నీ తొత్తులు కొందరు వాగారు, ఏమని నీ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు, నీ మీద మా నాయకులు ఎవరో చాలు అని. దానికన్నా నేను రెడీగా ఉన్నాను. నీ గాజు గ్లాసుని రాబోయే ఎలక్షన్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో పెట్టాలి. బ్యాలెట్ పేపర్లో లేని పక్షంలో నువ్వు ఆ రోజు 1 గంట 12 నిమిషాలు మాట్లాడితే 55 నిమిషాలు నా కోసం మాట్లాడావు కాకినాడ పట్టణం వచ్చి. కనుక ఇవన్నీ అవాస్తవాలని నేను ప్రజలకు తెలియజేస్తూ ప్రజాక్షేత్రంలో నువ్వు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇప్పటికన్నా నేను రెడీగా ఉన్నాను. నువ్వు తోక ముడుచుకుని వెళ్ళిపోతే కనుక నువ్వు నా మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, మరొక్కసారి పవన్ కళ్యాణ్ కాకినాడ వస్తాడని, కాకినాడలో నా మీద పోటీ చేస్తాడని, ఆ పోటీలో ఒకే ఒక నినాదం పవన్ కళ్యాణ్ చెప్పిన అవాస్తవాలు నేను ప్రజల్లోకి వెళ్తాను, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు చెప్పుకుంటూ నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, కాకినాడ పట్టణ ప్రజలు తేలుస్తారు ఎవరంది అని సందర్భంగా. వివిధ పార్టీల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు ఒకప్పుడు తాను తయారు చేసిన వాళ్లేనని, వాళ్ళు తనకు పోటీ కానే కాదని పత్తిపాడు వైసీపీ నూతన ఇన్ఛార్జి వరపుల సుబ్బారావు అన్నారు. వివిధ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా తన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ప్రకటించిన వెంటనే వైసీపీలోకి రావడం జరిగిందన్నారు. పత్తిపాడు నియోజకవర్గానికి జనసేన, టీడీపీ అభ్యర్థులను ప్రకటిస్తే తమ పార్టీలోకే వలసలు చాలా ఎక్కువగా ఉంటాయని తెలిపారు. మళ్లీ జగన్ ప్రభుత్వం రావడం ఖాయమని, తాను అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమంటున్న సుబ్బారావుతో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. థ్యాంక్ యూ. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే ధ్యేయంగా వైఎస్ఆర్సీపీ ప్రణాళికలు రచిస్తుంది. గెలుపు గుర్రాలను అయితే సిద్ధం చేస్తుంది. ఎవరైతే నియోజకవర్గంలో గెలుపొందుతారని వారికి పూర్తి నివేదిక ఉందో వారిని మాత్రమే అభ్యర్థులుగా ఎంపిక చేయడం జరిగింది. వారిని మాత్రమే నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా నియమించడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రతిపాడు నియోజకవర్గం నుంచి వరపుల సుబ్బారావును తిరిగి నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఆయనతోనే మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జీల మార్పుపై కేడర్ కొంత గందరగోళానికి లోనైన పరిస్థితి ఉంది. ప్రతిపాడు నియోజకవర్గంలో కేడర్ ఎలా ఉంది? వాస్తవంగా అయితే మాత్రం
నన్ను జనవరి 3వ తారీఖున ప్రతిభా నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన సందర్భం జరిగింది సార్. జరిగిన సందర్భంలో కొంతమంది తప్పుడు ప్రచారాలు చేసి టికెట్ మాత్రం ఆయనకి ఎవరో బీఫారం మనకు వస్తుందని చెప్పేసి కొంత కేడర్ను మాత్రం గందరగోళ పరిస్థితుల్లో మాత్రం నెట్టేయడం జరిగింది. అయినప్పుడు కూడా రాను రాను వాస్తవాలు తెలుసుకుని తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వరుపుల సుబ్బారావుకి టికెట్ ఇస్తారు, అతనే పోటీ చేస్తారనే ఉద్దేశంలో వాస్తవ పరిస్థితి తెలుసుకుని ఈవేళ కేడర్ అంతా కూడా తిరిగి కారణం కేడర్ కూడా కొత్త వాళ్ళు కాదు సార్. నేను ఈ నియోజకవర్గంలో 6 పర్యాయాలు పోటీ చేశాను. 6 పర్యాయాల నుంచి కూడా నాతో ఉన్నటువంటి సోదరులే ఈవేళ కేడర్గా ఉన్నటువంటి సందర్భం గతంలో నేను అప్పచెప్పాను. తిరిగి వాళ్ళందరూ కూడా తిరిగి నా దగ్గరకు వచ్చి తప్పకుండా మిమ్మల్ని గెలిపించుకుంటామండి, తిరిగి ప్రతిభా నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి అందరూ కూడా ఏకకంఠంగా కూడా ఈవేళ మద్దతు కూడా తెలియజేసే సందర్భం కూడా జరిగిన విధానం కూడా తెలియజేస్తున్నా. దయచేసి మా కుటుంబం నుంచి ఇప్పటికీ కూడా 10 సార్లు పోటీ చేశాం. మేము 10 సార్లు కూడా పోటీ చేస్తే అందులో 6 సార్లు నేనే పోటీ చేశాను శాసనసభ్యుడిగా. 2 సార్లు శాసనసభ్యుడిగా కూడా జనాలను ఆశీర్వదించారు. 3వసారి కూడా తప్పకుండా జనాలు చాలా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి విధానం కూడా మనకి అన్ని విధాలు కూడా ముఖ్యమంత్రి అవ్వాలి, వరుపుల సుబ్బారావు మన శాసనసభ్యులు గెలిపించాలని జయించే యావత్ కేడర్ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే కూడా ఉన్నటువంటి అభిమానులు అందరూ సోదరులు అందరూ కూడా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని చెప్పి చాలా పట్టుదలగా ఉన్న సందర్భం కూడా తెలియజేస్తున్నాను. సార్ ఇప్పుడు 3 పార్టీల నుంచి మీ కుటుంబ సభ్యులే మీ ఇంటి పేరుతో ఉన్న వాళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి వరుపుల సుబ్బారావు గారు మీరు, అలాగే జనసేన నుంచి వరుపుల తమ్మయ్య బాబు, అలాగే టీడీపీ నుంచి వరుపుల సత్యప్రభ. అలాగే ఈ ప్రజలు ఈ ఎలా తీసుకుంటారు అసలు ఒకే నియోజకవర్గం నుంచి 3 పార్టీల నుంచి ఒకే కుటుంబ సభ్యులు ఎలా తీసుకోబోతున్నారు? వాస్తవంగా అయితే నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో తెలిసినటువంటి వ్యక్తిని వరుపుల సుబ్బారావు సార్. ఈ నియోజకవర్గంలో ప్రతి వాళ్ళతో కూడా పేరు పెట్టి పిలిచేటటువంటి విధానంలో ఉన్నటువంటి వ్యక్తిని నేను. ఈవేళ కొత్తగా కొంతమంది ప్రవేశం చేసి మేము పోటీ చేస్తామని చెప్పేసి మా కుటుంబం నుంచి చెప్పిన మాట మాత్రం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా నాకు ఉన్నటువంటి అభిమానంతో నా మీద ఉన్నటువంటి ప్రేమతో కూడా చాలామంది కేడర్ అందరూ కూడా గత 6 పర్యాయాలు కూడా నాతోటి ఉన్న సందర్భం జరిగింది. అదే విధంగా కూడా భవిష్యత్తులో కూడా మీ వెంట ఉంటామని చెప్పేసి తెలియజేసే విధానం కూడా వీళ్ళందరికీ కూడా మనవి చేస్తున్నాం. సార్ ఇప్పుడు గతంలో మీరు అధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా 2 సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రజలు మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. ఈసారి మీ గెలుపు ఎలా ఉండబోతుంది? వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం కొనసాగబోతుందా? ఎలా ఉంటుంది సార్? 2024 శాసనసభ జరిగేటువంటి ఎన్నికల్లో గతంలో ఎప్పుడు ఏ విధంగా కూడా అనేటి విధంగా వేళ యావత్ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు అందరూ కూడా ఆకర్షితులే ఉన్నారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని పరిపాలించాలి, మరింత మంచి కార్యక్రమాలకు మనం అందేవాలనే ఉద్దేశంతో యావత్తు సోదరులు అందరూ ఎదురు చూసే సందర్భం జరుగుతుంది. ఆ విధంలో కూడా నన్ను గత విధానాన్ని కూడా తెలుసుకుని ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా నేను శాసనసభ్యుడిగా పనిచేసిన సందర్భం కూడా అందరికీ ఒక ప్రేమాభిమానాలు నా మీద కూడా తెలియజేసే సందర్భం జరుగుతుంది. కాబట్టి తిరిగి తప్పకుండా కూడా అత్యధిక మెజార్టీతోటి గతంలో పొందిన మెజార్టీ కంటే చాలా ఎక్కువ మెజార్టీతో శాసనసభ్యుడికి వెళ్ళడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా. సార్ ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ప్రధానంగా మీ పార్టీలోకి వస్తున్నారు, మీ పార్టీ నుంచి బయటకు కొంతమంది వెళ్ళిపోతున్నారు. అసలు ఎలా తీసుకుంటారు దాన్ని? సార్ వాస్తవం అయితే మా పార్టీలోంచి వెళ్ళిపోయే వాళ్ళు చాలా తక్కువ సార్, యథార్థం చెప్పాలంటే. కానీ తెలుగుదేశం పార్టీ నుంచి మాత్రం చాలామంది నాకు మద్దతు తెలియజేసే సందర్భం జరుగుతుంది. చాలామంది పార్టీలోకి వచ్చే సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికీ చాలా గ్రామాల నుంచి గతంలో తెలుగుదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మీకు తప్పకుండా మద్దతు తెలియజేస్తాం. గతంలో మీరు శాసనసభ్యులుగా పనిచేసిన విధానాలను కూడా ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని విధాలా కూడా మా ప్రాంతాన్ని కూడా అభివృద్ధిలో తీసుకెళ్లారు. కాబట్టి దయచేసి మరలా కూడా మీరు అన్ని గ్రామాలను కూడా అభివృద్ధిలో తీసుకెళ్తారు, మా అందరి అవసరాలకు అనుగుణంగా పనిచేస్తారనే ఉద్దేశంతో మీకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పేసి చాలామంది కూడా ఇవాళ తెలియజేసే సందర్భం కూడా మనం చేస్తున్నాం. ప్రతిపక్షం నుంచి అధిక శాతం మంది ప్రజలు తమ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి రావడం చాలా ఆనందదాయకం అని చెప్తున్నారు. తాను ఇన్ఛార్జిగా నియమించినప్పుడు తనకంటే తన నియోజకవర్గ ప్రజలు ఎక్కువ ఆనందపడ్డారని, అలాగే పండుగ వాతావరణం ప్రతిపాడు నియోజకవర్గంలో నెలకొందని చెప్తున్నారు. ఇప్పుడు తాజాగా కొంతమంది వివిధ పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వారంతా ఒకప్పుడు తాను వేసిన మొక్కలేనని అవి ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో అలాగే నియోజకవర్గం నుంచి పోటీ చేసే స్థాయికి ఎదిగారని వరుపుల సుబ్బారావు చెప్తున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయం, జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయం, ఈ నియోజకవర్గం నుంచి తాను అత్యధిక మెజార్టీతో తిరిగి ఎమ్మెల్యేగా గెలుపొందడం ఖాయమని వరుపుల సుబ్బారావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. న్యూస్ 360 కోసం వీడియో జర్నలిస్ట్ అసేన్తో ఉదయ్, ప్రతిపాడు నుంచి. తెలుగుదేశం పార్టీ జనసేన అధికారులకు రావడమే లక్ష్యంగా 5 రోజుల పాటు మహాపాదయాత్ర చేశారు సత్తెనపల్లి జనసేన సమన్వయకర్త బొర్రా వెంకటప్పారావు.
5 రోజుల పాటు జరిగిన ఈ పాదయాత్రలో జనసేన నాయకులు కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 52 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసినట్లు బొర్రా తెలిపారు. ఇక నకిరికల్ మండలం చేజర్ల కపోతేశ్వర సమాధిలో రాజశ్యామల యాగం చేయనున్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 40% నామినేట్ పదవులను బీసీలకు కేటాయించేలా కృషి చేస్తానని బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. రేణిగుంట పట్టణంలో నిర్వహించిన జైహో బీసీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీసీల హక్కులు కాపాడడం కోసం వారికి రక్షణ కల్పిస్తూ ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా బీసీలకు అత్యున్నత పదవులు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందన్నారు సుధీర్ రెడ్డి. ఆయన ఇంటర్వ్యూ చూసిన ఆమె యాంకర్ అయ్యే సిగ్గుపడుతుంది. ఇట్టా 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 అంటున్నాడు ఆ యాంకర్ మీద. ఏంది అది? బాడీ లాంగ్వేజ్ లేదు, ఒక మర్యాద లేదు. ఆడకూతురుతో మాట్లాడేటప్పుడు ఎట్ట నిలబడుకోవాలో తెలియదు. డ్యాన్స్లు వేసుకుంటా నువ్వు ఇంటర్వ్యూ ఇచ్చినోడివి, నువ్వు నాకు చెప్తా ఉండవు ఏం చేయాలి. అదొకర విషయం. నేను ఇంకోటి చెప్పి ముగించుకుంటున్నా. వచ్చే 75 రోజుల్లో తెలుగుదేశం పార్టీ మళ్ళా ప్రభుత్వం రావడం ఖాయం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం. ఇక్కడ ఎమ్మెల్యేగా నేను గెలవడం ఖాయం. గెలిచిన వెంటనే నువ్వు ఏమేమి తప్పులు చేసావో అన్నీ 75 రోజుల్లో ఏమేమి సర్దుకుంటావో సర్దుకో. అన్నీ ఉన్నాయి. నువ్వు చేసిన ల్యాండ్ స్కామ్కి లెక్క ఉంది, నీ చేసిన టెంపుల్ స్కామ్కి లెక్క ఉంది. ప్రతి ఒక్కటి బయట తీస్తా. నువ్వు ఎవడోడి పేరు మీద ఏమేమి కార్లు కొన్నావు కూడా. రానున్న ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తున్నామన్నారు వైసీపీ రైతు విభాగం. గత టీడీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం చంద్రబాబు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మోసం చేశారని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతుల పక్షం నిలబడిందన్నారు. కనుక ఈసారి రాష్ట్రంలోని రైతులందరూ జగన్ పక్షం నిలబడి మరోసారి ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తామన్న వైసీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు నారాయణ రెడ్డితో అనంతపురం ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రైతులు చాలా ఆనందంగా ఉన్నారంటూ ఈరోజు రైతు సంఘం నాయకులు చెప్పడం జరుగుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడడానికి జిల్లా రైతు సంఘం అధ్యక్షులు నారాయణ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న చెప్పండి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత అస్తవ్యస్తంగా ఉంది. తర్వాత రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు, అది లాభం లేకుండా పోయింది. విత్తనాలు నకిలీ విత్తనాలు వస్తున్నాయి, అధికారుల పైన చొరవలేదు అంటూ ఈ సిపిఎం సిపిఐ రైతు సంఘ నాయకులు చాలా ఆరోపణలు చేస్తున్నారు. దానికి మీరేమంటారు? మీరు కూడా రైతులే కదా, ఏమంటారు? నేను ఈరోజు ఈ సిపిఐ వారికి సిపిఎం పార్టీల వారికి నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా. గతంలో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇదే మనకు రైతుల పరిస్థితి ఎలా ఉండేదంటే, ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అన్నం పెట్టేటువంటి రైతులు అసలు పెట్టుబడులు అధికమైపోయి అకాల వర్షాల వలన పంటలు పండక దిక్కుదోచిన పరిస్థితుల్లో ఆత్మహత్యలకు పరంపరంగా కొనసాగుతున్న సందర్భాల్లో మరి ఆ రోజు కరెంటు ఉద్యమం అనేకమైనటువంటి మార్పులు తీసుకొచ్చాం. గ్రామీణ ప్రాంతాల నుండి సంఘటిత పోరాటాలు నిర్వహించి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెడితే అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఉన్నారు, ఆ తర్వాత సిపిఎంలు ఉన్నారు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని పెడితే అక్కడ అసెంబ్లీ నుంచి రైతులు, ఈ రాష్ట్రానికి దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ యొక్క ఉద్యమాన్ని చేస్తూ ఉన్నారు. రైతులకు మేమేం ఆదుకోలేకపోతా ఉన్నామనే సందర్భాల్లో కనీసం బయటకు వచ్చి వాళ్ళకి పలకరింపు కూడా పలకరించుకోకుండా ఆయన నిర్దాక్షిణ్యంగా బషీరాబాగ్లో రైతులు గుండెల మీద గురిపెట్టి చంపింది చంద్రబాబు నాయుడు కాదా? ఆనాడు గుర్తు లేదా అని అడుగుతా ఉన్నా నేను. మరి అనేకమైనటువంటి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంని, 14 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నాడని చెప్పుకుంటా ఉన్నాడు. మరి ఈరోజు వాళ్ళ వెనక ఎందుకు పడుతూ ఉన్నారు వీళ్ళు? అంటే ఆయన చేసిన విధానాలు నచ్చాయా? కమ్యూనిస్ట్ పార్టీల వారికి నేను ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, వాళ్ళకి తెలుసు. కాకపోతే వాళ్ళు విషయాలు ఏంటంటే వాళ్ళు రాజకీయ మనుగడ కోసమే ఇటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ఆరోపణలు చేస్తున్నారు తప్ప రెండో విషయం కాదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇడుపులపై నుండి ఇచ్చాపురం వరకు 3468 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ ఆయన రైతు సమస్యలు ఆయన క్లుప్తంగా తెలుసుకున్న తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత
గ్రామ స్వరాజ్యానికి నాంది పలుకుతూ ఆ రోజు గ్రామ సచివాలయాల ద్వారా తీసుకొచ్చి గ్రామ సచివాలయ ఆర్బీకేలు పెట్టించి ఆర్బీకేల ద్వారా విత్తనాల నుంచి మొదలుకొని నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, రసాయనాలు, రసాయనిక ఎరువులు అన్నీ అందిస్తూ ఆ తర్వాత ఖరీఫ్, రబీ సీజన్లకి పంట నమోదు కార్యక్రమాన్ని చేసుకొని ఏ పంట నష్టపోతే ప్రకృతి వైపరీత్యాల వలన ఏ పంట నష్టపోతే ఆ పంటకు ఆ సంవత్సరంలోనే ఆ సీజన్లోనే ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చిన గంత అయింది కదా. బడుగు బలహీన వర్గాల వరకు చితికిపోయి గ్రామాల నుంచి అభివృద్ధి చేయాలని ఇదే మన నినాదం కదా. మరి అటువంటి నినాదాన్ని జగన్మోహన్ రెడ్డి నిజంగా భారతదేశంలో పెద్ద కమ్యూనిస్టుగా భుజాన్ని ఎత్తుకొని బడు బలహీన వర్గాల వరకు ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం చేస్తుంటే మళ్ళీ ఆరోపణలు చేస్తున్నారంటే వాళ్ళ రాజకీయ మనుగడ కోసమే అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఒకవైపు చూసామంటే రైతులకు ఇచ్చే బీమా పథకం, పంట బీమా ఏదైతే ఉందో అది వైసీపీ రైతులకే చెందుతా ఉంది, ఇతరులకు రావట్లేదు. ముఖ్యంగా ఉదాహరణ వచ్చేసి తాడిపత్రి ఎమ్మెల్యే, ఆయనకు వచ్చేసి పెద్ద ఎత్తున వచ్చిందని ఒక ఆరోపణ ఉంది. దానికి ఏమంటారు? నేను ఒకటి తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క అయితే ఎప్పుడైతే సచివాలయాలు పెట్టి సచివాలయం ద్వారా ఆర్బీకేలు తెచ్చారో ప్రతి సంవత్సరము ఖరీఫ్ సీజన్లో కానీ రబీ సీజన్లో కానీ అక్కడ పంట నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి వారు విఆర్ఓలు కానీ లేదంటే మన ఆర్బీకే వాళ్ళు కానీ అక్కడ వెళ్ళి గ్రామాలలోకి వెళ్ళి ఏ పంటలు ఏం చేశారు, ఏం లేదు, ఏం కథ, ఏ ఎకరాలు ఎంత పంటలు పండించారని చెప్పేసి రికార్డు మూలకంగా తెలియజేస్తూ ఉన్నారు. మళ్ళీ రికార్డు మూలకంగా అక్కడ పంటలు నష్టపోతే వెంటనే ఆ ప్రకారంగానే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్లు వస్తున్నాయి తప్ప గతంలో లెక్కన మాన్యువల్గా రాసేటోళ్ళు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ వాళ్ళకి 10, 20, 30, 40 వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వ ధనాన్ని, ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు చేసి తిన్నటువంటి చరిత్ర వాళ్ళకు ఉంది తప్ప జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు ఎక్కడ నష్టం కాకోకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లో డబ్బులు పడేటట్లుగా కరెక్ట్గా పంటలు పెట్టి నష్టపోతే వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్, పంటల బీమా వచ్చే విధంగా ఆయన సెలవు తీసుకొని ఇమీడియట్లీగా యాక్షన్ తీసుకొని వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నారు తప్ప ఇవన్నీ బోగస్. నేను ఇవన్నీ పరిగణలోకి ఎవరు రాష్ట్ర ప్రజలు తీసుకోలేదు. కొన్ని పార్టీల వారు ఇవన్నీ ఆరోపణలు చేస్తున్నారు తప్ప రాజకీయ పబ్బం కోసం ఇటువంటి సందర్భాలు అయితే ఏమి లేవు అని చెప్పి తెలియజేస్తున్నారు. ఇది వీడు చెప్తున్నది ఏదైతే సిపిఎం, సిపిఐ రైతు సంఘాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు కేవలం వాళ్ళ రాజకీయ ఉనికికి తప్ప అంతమించి జగన్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అంతమించి రైతులకు వచ్చే నష్టం లేదు. రైతుల సంక్షేమం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆహర్నిశలు పాటుపడుతున్నారని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రాబో కాలంలో కూడా భవిష్యత్తులో తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డిని రైతులంతా కలిసి ఓట్లేసి గెలిపించి మరొకసారి ముఖ్యమంత్రిని చేస్తామంటూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆంధ్రప్రసాద్, ఆర్కే సూర్య, న్యూస్ 360 అనంతపురం నుంచి. రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రి కావాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తెలిపారు. చంద్రగిరి, నర్సింగాపురం, మెట్టపాలెం ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వైసీపీ అధ్యక్షులు రాష్ట్రానికి జగనన్నే మళ్లీ ఎందుకు కావాలనే కార్యక్రమం నిర్వహించారు. రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిరిగి మళ్లీ గెలిపించుకోవాలని ఆయన కోరారు. మాకు నా వల్ల మీకు లబ్ధి చెందితేనే ఓటేయండి అని చెప్పి నాకు తెలిసి అయితే దేశంలో ఏ ముఖ్యమంత్రి చెప్పడు, ఒక్క మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. ఎందుకంటే 99% అన్ని హామీలు కంప్లీట్ చేసి ఈరోజు మనం ముందరకు వచ్చి మాకు ఓటేయండి, మమ్మల్ని ఆశీర్వదించని చెప్పి మన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారంటే ఒక్కసారి ఆయన చిత్తశుద్ధి మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు కొన్ని మీ దృష్టికి ఈరోజు తేవాలనుకుంటున్నాను. మన పిల్లల చదువు కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు నాడు నేడు కింద ప్రతి స్కూల్ని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి సుమారు 20 లక్షల నుంచి 30 లక్షల రూపాయలు ఒక్కొక్క స్కూల్కి ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూల్స్ డెవలప్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి అనే కార్యక్రమం తీసుకువచ్చి సగటున ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు డబ్బులు డైరెక్ట్గా అకౌంట్లో వేసి వాళ్ళందరూ బాగుండాలి, పిల్లలు చదువుకోవాలని చెప్పి అమ్మఒడి కార్యక్రమం తీసుకోవడం. ఏపీ ప్రత్యేక హోదా పొందలేకపోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ఘోర నేరమే కారణమన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి. ఆనాడు తెలంగాణలో అధికారులకు రావడానికి రాష్ట్ర విభజన చేసి ఏపీకి కంటి తుడుపు చర్యగా ప్రత్యేక హోదాను చట్టంలో పెట్టకుండా కేవలం ప్రకటన మాత్రమే చేసిందని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఏపీ ప్రజల మనోభావాలకు సంబంధించిందని విజయసాయిరెడ్డి తెలిపారు. After reorganization bill was assented by the president on 1st March, madam, please note down, 1st March 2014, 1st March 2014, the Congress party had 3 full months, 3 entire months to pass Union Cabinet resolution for special category purpose, status, which they have, in fact, it has been incorporated and Cabinet has passed a resolution. Then what happened? The resolution has been sent, the Cabinet resolution has been sent to the Planning Commission.
Where was the necessity? In the past, when the other states have been bifurcated and other states have been granted special category status, Congress party has never sent the proposal to Planning Commission. This is the first time. It means that the Congress party has no real intention to grant special category status for the state of Andhra Pradesh. It is only delayed tactics. Delay tactics. Sir, they failed to do so because Congress party special category status was just an electoral issue. They thought by offering special category status, this bill would be passed and then pass it smoothly, and then they'll come to power in Telangana. That is what they have expected. And people of Telangana have taught a lesson to them. After reorganization, తిరుపతి జిల్లా పాకాల మండలం ఊటువంక గ్రామంలో విషాదం నెలకొంది. చెరువులోకి ఈతకు వెళ్లిన 3 చిన్నారులు మృతి చెందారు. సమాచారం అందుకున్న బంధువులు స్థానికులు అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. 3 చిన్నారులు 2 ఒకే కుటుంబానికి చెందినవారు కావడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పాకాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ఇంకా 2 నెలల్లో జరగనున్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ఈసారి ఏపీలో గెలుపు ఎవరిది అన్న చర్చ మొదలైంది. గ్రామాల్లో తమకు పట్టుందని వైసీపీ గట్టిగా భావిస్తోంది. పట్టణాల్లో మాత్రం కొంత శ్రమించాలనుకుంటోంది. పట్టణంలో ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ గెలవడం కష్టమేనని అంటున్నాయి అనేక సర్వేలు. వైసీపీకి వచ్చే ఎన్నికల్లో గెలిచే స్థానాలు ఎక్కువగా రూరల్ ఏరియా నుంచే ఉంటాయని కూడా పలు రకాల విశ్లేషణలు వెలువడుతున్నాయి. పట్టణాల్లో అభివృద్ధి జరగకపోవడంతో వివిధ వర్గాలలో నెలకొన్న అసంతృప్తి పార్టీకి వ్యతిరేకంగా మారనుందన్న కామెంట్స్ కూడా బలంగా వినపడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగుల నుంచి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనపడుతోంది. ఉపాధ్యాయులు మొదలుకొని అన్ని శాఖల ఉద్యోగులు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి ఉన్నారు. జీతాలు 1వ తేదీన రాకపోవడంతో పాటు రావాల్సిన ప్రయోజనాలు కూడా అందకపోవడం వారి అసంతృప్తికి ప్రధాన కారణం. తమ ప్రయోజనాలు పక్కన పెట్టి వాటి గురించి పట్టించుకోకుండా సంక్షేమ పథకాలకు పంచి పెడుతుండని కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అంతేకాకుండా వాలంటరీ వ్యవస్థ వచ్చిన నాటి నుంచి పై ఆదాయం కూడా తగ్గిందన్నది ప్రభుత్వ శాఖల్లో కొందరి అక్కసుగా ఉంది. రేషన్ కార్డు నుంచి పింఛన్, సంక్షేమ పథకాలు ఎంపిక వంటి వాటిలో కూడా తమకు సంబంధం లేకుండా జరిగిపోతున్నా కూడా ఉద్యోగులు తట్టుకోలేకపోతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టణాల్లో సమస్యలు పెరిగిపోయాయి. కొన్ని నగరాల్లో రహదారులు కూడా సక్రమంగా లేకపోవడంతో పాటు మురుగునీటి సమస్య, దీనికి అదనంగా విద్యుత్ ఛార్జీలతో పాటు ఇంటి పన్ను, చెత్త పన్ను అంటూ వసూళ్లకు దిగడం పైన కూడా చాలా వర్గాలు వైసీపీకి వ్యతిరేకంగా మారాయి. పన్నులు, ఛార్జీలు పెంచి తమ నుంచి వసూలు చేసిన మొత్తాన్ని పేదలకు పంచిపెట్టడం ఏంటన్న ప్రశ్న కొందరు నేరుగానే సంధిస్తున్నారు. అభివృద్ధి లేకుండా కేవలం సంక్షేమంతోనే రాష్ట్రంలో పాలన సాగితే రానున్న కాలంలో తలసరి రుణభారం ఎంత పడుతుందో తెలియదా అని మేధావి వర్గాలు ఫ్యాన్ పార్టీకి దూరం అవుతున్నాయన్న సంకేతాలు చాలా రోజుల నుంచే వినిపిస్తున్నాయి. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవేమీ పట్టించుకోకుండా తాను చెప్పిన పద్ధతిలోనే బటన్ నొక్కుతూ వెళ్తున్నారు. మరీ ముఖ్యమైనది యువత. నిరుద్యోగం పెరిగిపోవడం, ఉపాధి అవకాశాలు పూర్తిగా కనిపించకపోవడంతో యువత ప్రస్తుత ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్తగా చేరిన యువ ఓటర్లు కూడా దాదాపు 7 లక్షలు ఉన్నట్లు అంచనా. వీరంతా వ్యతిరేకమైతే ఫ్యాన్ పార్టీకి కష్టాలే అంటున్నారు. అందుకే జగన్ సిద్ధమని శంకారావం పూరించడానికి బదులు గెలవడానికి అవసరమైన చర్యలకు దిగాలని పార్టీ నేతలు కోరుతున్నారు. కేవలం సంక్షేమ పథకాలు అందుకున్న లబ్ధిదారులు ఓటు వేసినంత మాత్రాన మళ్లీ అధికారంలోకి వస్తామన్న గ్యారంటీ లేదన్నది పార్టీ నేతల నుంచి వినిపిస్తున్న వాదన. అందుకే నోటిఫికేషన్ వెలువడే ముందే అసంతృప్తిగా ఉన్న సామాజిక వర్గాలపై ఫోకస్ పెట్టాలన్నది సీనియర్ నేతల అభిప్రాయంగా వినిపిస్తోంది. మరి జగన్ ఆ వైపు ఆలోచిస్తారా? ఎన్నికలకు ముందే జనం మెచ్చే నిర్ణయాలు తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. తనను తన సోదరి వైఎస్ షర్మిలను చంపుతామని బెదిరిస్తున్నారని, సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో వేధిస్తున్నారని వైఎస్ సునీత పోలీసులు కంప్లైంట్ చేశారు. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె వైఎస్ సునీత ప్రాణభయంతో ఇటీవల హైదరాబాద్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సైబరాబాద్ క్రైమ్ పోలీసులు.
ముఖ్యమంత్రులైన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డిపై పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టాల్సిన సమయంలోనే ఎదుర్కొని కేసులను పరిపాలన చేతగాని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక చిత్ర విచిత్ర అక్రమ కేసులను ఎదుర్కోవాల్సిన దుస్థితి నెలకొందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలం ఎర్రబల్లి గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ప్రభుత్వంపై మంత్రి కాకాణిపై తీవ్రస్థాయిలో ఆగ్రహ వ్యక్తం వ్యక్తం చేశారు. ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా? పబ్లిక్ లైఫ్లోకి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఏం చేయాలా, రైతులకు ఏం చేయాలా, పేదోళ్ళకి ఏం చేయాలనే తపన ఉండాలి. కానీ ఎవరిని జైలుకి పంపించాలా, ఎవరి మీద తప్పుడు కేసులు పెట్టాలా? నా మీద 9 కేసులు ఎప్పుడన్నా చూసామా? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మీద పోరాడాం, రాజశేఖర రెడ్డి మీద పోరాడా శాసనసభలో. ఆయన దగ్గరికి రైతులు నేను తీసుకొని పోయినా. జనార్దన్ రెడ్డి ఊరికి పోయి బహిరంగ సభ పెట్టాము. ఎప్పుడన్నా నా మీద కేసులు ఉన్నాయా? లేవే. ఫస్ట్ టైం కాకాని గోవర్ధన్ రెడ్డి పెట్టించాడే. దుర్మార్గంగా దొంగతనం కేసులు, ఫోర్జరీ కేసులు నా మీద పెట్టించాడే. ఒక కేసు కొట్టేశారు, ఇంకే 9 కేసులు ఉన్నాయి. ఇటువంటి వాళ్ళని మనం ఎప్పుడు చూడలేం. ఇప్పుడు భారీ కుంభకోణం దాగుంది. వచ్చిన తర్వాత వదిలిపెట్టే ప్రసక్తిలా. ఎవరి భూములైతే సాగు చేసుకుంటుంటే అన్యాయం జరిగిందో తాట తీసి తిరిగి వాళ్ళకి అప్పచెప్పిన దాకా రైతులకి, గ్రామస్తులకి. నల్లమల ఎప్పుడు వింతలు విశేషాల భాండాగారమే. ప్రపంచంలోనే ఎన్నదగ్గ జీవ వైవిధ్యానికి ఈ అడవులు ప్రతీకలు. పురాతన ఆలయాలకు ఆలవాలం ఈ కారడవి. రాజులు, దొంగల కోటలు కూడా ఇది నెలవే. 5 జిల్లాల్లో ఆవరించి ఉన్న ఈ నల్లమల్ల మహారణ్యంలో నాగరిక సమాజానికి అతి దగ్గరలో ఎప్పటిదో ఓ చరిత్ర సజీవ సమాధైంది. ఈ విషయం బయట ప్రపంచానికి అంతగా తెలియకపోవడానికి కారణం ఏమిటన్నది ఓ శేష ప్రశ్న. కర్నూలు జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్లోని నాగులూటి చెంచుగూడెం సమీపంలో ఉన్న ముత్తుజావలి దర్గాకు ఈశాన్యంలో ఓ మహాపట్టణం కాలగర్భంలో కలిసిపోయిన విషయం బయట ప్రపంచానికి తెలియకుండానే సమాధైంది. లోతైన కందకం, ఆపై విశాలమైన కోట ప్రహరీ, ఎత్తైన బురుజులు, కోటలో పునాది మట్టమైపోయిన శిథిలాలు, పురాతన ఆనవాళ్లు ఇప్పటికీ దర్శనమిస్తూ మనకు తెలియకుండా పోయిన ఒకనాటి సంస్కృతిని, చరిత్రను వెల్లడిస్తూ మెదడుకు మేత పెడుతున్నాయి. స్థానికంగా ఉన్న గిరిజనులు 400 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో వెలసిన ముత్తుజావలి దర్గా ముజావర్లు తెలిపిన వివరాల మేరకు ఈ శిథిల నగరం జాడను కాస్త పసిగట్టే వీలు కలుగుతుంది. భూగోళానికి నాభిస్థానంలో ఉందని స్కంద పురాణంలో చెప్పబడిన మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం, శ్రీగిరికి వెళ్లే దారిలో ఈ మృతనగరం చైతన్యవంతమై ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నగరంలో 300 గడపతో వేశ్యావాటికి ఉండేదని వయోవృద్ధులు తమకు మౌఖికంగా అందిన సమాచారం మేరకు పేర్కొంటున్నారు. అంటే కనీసం 30,000 జనాభా నివసించిన మహాపట్టణం ఏదో అక్కడ ఉండేదన్న ఆనవాళ్లు ఇప్పటికింకా కనిపిస్తున్నాయి. ఈ పట్టణం కోట లోపలి భాగం, బయటి భాగం రెండుగా కనిపిస్తోంది.
లోతైన కోట కందకం, దాని పక్కనే ఎత్తైన కోట గోడ ఇప్పటికీ మనకు మట్టి దిబ్బలుగా కనిపిస్తాయి. అప్పట్లో సైనిక పహారా కోసం నిర్మించిన 2 బురుజులు కూడా నేడు మట్టి దిబ్బల్లా దర్శనమిస్తున్నాయి. రాజులు నివసించిన కోట సమీపంలో ప్రత్యేకమైన శ్మశాన వాటి కూడా కనిపిస్తోంది. ఇందులోని సమాధులు సుమారు 8 నుంచి 10 అడుగులకు పైగానే పొడవుండటం విస్మయాన్ని కలిగిస్తోంది. కోటలో కనిపించే పునాదులు పొడవుగా ఉండి విశాలమైన భవనాల ఆనవాళ్లు మనకు స్పష్టం చేస్తున్నాయి. కోట వెలుపల విశాలమైన ప్రాంతంలో ఎన్నో నివాస గృహాల పునాదులు కనిపిస్తున్నాయి. వీటిలో నాడక్కడ జీవించిన ప్రజల స్థితిగతుల వ్యత్యాసాన్ని స్పష్టంగా మనం గమనించవచ్చు. శిథిలమైపోయిందని చెప్పబడుతున్న ఈ మృత నగరం చుట్టూ అందుబాటులో ఎన్నో ఊటబావులు కనిపిస్తాయి. వీటి నిర్మాణపు రాతి కట్టడి ఇప్పటికి కూడా చెక్కు చెదరకుండా ఉంది. లోతు తక్కువైనప్పటికీ ఇప్పటికీ కొన్ని బావుల్లో నీరు కనిపిస్తాయి. మరికొన్ని మూట బావులుగా ఉన్నాయి. అంటే ఈ బావుల నీటిని వ్యవసాయానికి కూడా ఉపయోగించినట్లు అర్థమవుతుంది. ఇప్పటికీ ఈ బావులు వన్యప్రాణుల దాహర్తిని తీరుస్తుండడం విశేషం. కోట ప్రాంతంలో ఇప్పటికీ గిరిజనులు వర్షం పడితే వెతుకులాటకు బయలుదేరతారు. ఈ వెతుకులాట్ల వరకు రకరకాల నాణ్యాలు లభ్యమవుతుంటాయి. కొన్నిసార్లు బంగారు నాణ్యాలు కూడా లభ్యమయ్యాయని అంటుంటారు. కానీ వాటికి తగిన ఆధారాలు లేవు. ఈ ప్రాంతంలో లభ్యమైన రాగి నాణ్యాలు కొన్ని ముత్తుజావలి దర్గా, ముజావర్ సయ్యద్ గౌస్పీరా వద్ద ఉన్నాయి. అలాగే వర్షం పడ్డప్పుడు కోట ప్రాంతంలో రకరకాల రంగురాళ్లు కూడా గిరిజనులకు లభ్యమవుతున్నాయి. నాగులూటి సమీపంలో ఉన్న కోట ప్రాంతంలో అనేక శిథిల ఆలయాల ఆనవాళ్లు కనిపిస్తాయి. విరిగిపోయిన నందులు, దక్షిణామూర్తి, మహిషాసుర మర్దిని వంటి దేవతా విగ్రహాలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. ఈ కోట ప్రాంతమంతా రాతి రోళ్లు కనపడుతూ మానవ ఆవాసాన్ని గుర్తు చేస్తున్నాయి. గతంలో ఎప్పుడో ఈ శిథిల కోటలోని ఓ ప్రాంతంలో ఆలయ ప్రాంగణంలోని 2 ఏనుగు విగ్రహాలను ఆత్మకూరు పట్టణంలోని శ్రీ కోదండరామాలయ ముఖద్వారానికి ఇరువైపులా ప్రతిష్ఠించినట్లు తెలుస్తోంది. అడవిలోని నగరం శిథిలమైపోగా సమీపంలో ఉన్న ఆత్మకూరు, వెలుగోడుకు ప్రజలు వలస వచ్చిన సూచనలు ఉన్నాయి. వెలుగోడు పట్టణంలో పూర్వం వేశ్యావృత్తి అవలంబించిన ఓ సామాజిక వర్గం జనాభా అధికంగానే ఉండటం మృతనగరం నుంచి వలసలు జరిగిన అంశాన్ని బలపరుస్తోంది. నల్లమల్లో శిథిలమైన నగరం పేరు సిద్ధాపురం అని గడిచిన శతాబ్ద కాలం కిందట కొన్ని సంఘటనలు రుజువు చేస్తున్నాయి. సరిగ్గా 110 ఏళ్ల కిందట రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న నేరగాళ్లను అప్పటి తెల్లదొరల ప్రభుత్వం పరివర్తన దిశగా పునరావాస గ్రామాల్లో ఆవాసం కల్పించింది. అందులో భాగంగా ఆత్మకూరు సమీపంలో ఉన్న సిద్ధాపురం అనే గ్రామాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ గ్రామాన్ని మొదట కేవలం సెటిల్మెంట్గానే వ్యవహరించేవారు. వీరిని వ్యవసాయ వృత్తిలో దించేందుకు సమీపంలో బ్రిటిష్ ప్రభుత్వం చెరువు నిర్మాణం చేపట్టింది. ఈ చెరువు రివిట్మెంట్ కోసం అవసరమైన రాళ్లను నాగలూటి ప్రాంతంలో శిథిలమైన పట్టణం నుంచి తరలించినట్లు వయోవృద్ధులు చెబుతున్నారు. అందుకే ఈ శిథిల పట్టణంలో మట్టి దిబ్బలే తప్ప రాతి కట్టడాలు కనిపించవు. అప్పట్లో ఈ రాళ్ల తరలింపును ముత్తుజావలి దర్గా ముజావర్ ఒకరు ఆక్షేపించినట్టు తెలుస్తోంది. ఆయన ప్రసన్నం చేసుకోవడానికి అప్పటి అధికారులు నిర్మాణం అవుతున్న చెరువులోని చేపలపై అధికారం ఇచ్చినట్లు వారి వారసుల వల్ల తెలుస్తోంది. ఇప్పటికీ ఈ ముజావర్ల వంశంలో కొందరు ఇంటి పేర్లు చేపల పేరుతో ఉండటం గమనార్హం. సెటిల్మెంట్గా ఉన్న గ్రామాన్ని తాము రాళ్లు తెచ్చిన శిథిలపట్నం సిద్ధాపురం పేరుని అప్పుడు బ్రిటిష్ అధికారులు ఖరారు చేసినట్టు తెలుస్తోంది. రాళ్లన్నింటినీ తరలించడంతో కోట గోడ, బురుజులు ప్రస్తుతం మట్టి దెబ్బలుగా మిగిలాయి. అలాగే కోటలోనూ పేటలోనూ ఏ ఇంటి గోడలు కూడా కనిపించవు. కేవలం వాటి పునాదులు మాత్రమే ఇప్పటికీ కనిపిస్తూ ఉంటాయి. వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రమంతా అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుంటే తమ గ్రామం మాత్రం వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి ధనదాహానికి బలై అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయిందని పంచేడు గ్రామస్తులు ఆరోపించారు. వీసీసీబీ మాజీ చైర్మన్ సూరా శ్రీనివాసరెడ్డి జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుంచి పంచేడు గ్రామంలోని గ్రామస్తులు 2 వర్గాలుగా విడిపోగా నేడు ఓ వర్గం గ్రామస్తులతో విలేకరుల సమావేశం నిర్వహించి వైసీపీ పైన, ముఖ్యమంత్రి జగన్ పైన, కోవూరు ఎమ్మెల్యే పైన ప్రశంసలు కురిపిస్తూ సూరా శ్రీనివాసరెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు. అభివృద్ధి పనుల పేరుతో సూరా శ్రీనివాసరెడ్డి తమ గ్రామంలో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ప్రజాధనాన్ని లూటీ చేసి పెద్ద ఎత్తున దోపిడీకి పాల్పడ్డారంటూ మండిపడ్డారు. జగన్మోహన్ రెడ్డిని తీసుకొస్తాను ప్రెస్ మీట్లో పెట్టినారు. ఆ రోజు ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు చెప్పడం జరిగింది. నేను జగన్మోహన్ రెడ్డిని తీసుకొని వస్తాను, సింగపూర్ని చేస్తాను, ఇది నన్ను ఒక్కసారి చూడండి ఏ విధంగా చేస్తాను అని.
సింగపూర్ కాదు కదా, అసలు అటర్ ఫ్లాప్ చేసేసాడు అంతే గ్రామాన్ని. నీళ్లు లేవు ఎక్కడ. ఎన్ఎస్ఆర్ కాలనీలో అయితే ఏమి పైపులు వేసే పరిస్థితి లేదు. సైడ్ రోడ్లు వేస్తుంటే రోడ్లకి సైడ్ గ్రావులు తోలిన దాఖలాలు లేవు. కొత్తమాలాడకు పోతే అక్కడ నీళ్ళు అందట్లేదు. మురికి కాలువలో నుంచి నీళ్ళు వస్తున్నాయి. పాయింట్ వేసిన మోటార్ కాలిపోతే ఆ మోటార్ చేపించే పరిస్థితి లేదు ఈరోజు సర్పంచ్. అంత ఇబ్బందిగా ఇదైపోతూ ఉన్నారు. డ్రమ్ములు పెట్టుకున్నారు, ఇంటి ముందు డ్రమ్ములు పెట్టుకొని పక్కన తోట ఉంటే తోట నుంచి మోసుకొచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు. మాట్లాడే ధైర్యం లేదు ఇప్పటివరకు ఎవరికి పంచాయతీలో ప్రజానీకానికి. ఆ విధంగా ఒకప్పుడు వాళ్ళ పరిస్థితి వేరు, ఇవాళ పరిస్థితి వేరు. మనం అన్నీ దాని గురించి మాట్లాడడం కాదు, కానీ అభివృద్ధి అయితే మాత్రం ప్రసన్న కుమార్ రెడ్డి ఇచ్చిన నిధులు అభివృద్ధి రూపంలో కాకుండా అవినీతి రూపంలో కనిపిస్తున్నాయి పంచాయతీలో. అందులో ఎలాంటి అపోహ లేదు. దానికంతా కారణం ఎవరనేది ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. పత్రికా మిత్రులందరికీ తెలిసిందేది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వేలెత్తి చూపించే సాహసం ఎవరు చేయలేదు. ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి కొంత ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకు సర్పంచులు వచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్ట ప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సులో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులకు తీవ్ర గాయాలయ్యాయి. అంతకుముందు పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సర్పంచుల చెలో అసెంబ్లీకి వెళ్లకుండా పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ను ఉయ్యూరులో పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులను మందడంలో అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. బీసీలను వైసీపీ కేవలం ఓటు బ్యాంక్గా మాత్రం వాడుకుందని విమర్శించారు కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి. వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కోవూరు నియోజకవర్గంలోని గుమ్మలదిబ్బ ప్రాంతంలో ఏర్పాటు చేసిన జైహో బీసీ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బటన్లు నొక్కే పేరుతో బీసీలను నైవంచన గురి చేయడం తప్ప బీసీల అభివృద్ధికి అభ్యున్నతికి ఏం చేసిందో చెప్పాలంటూ ప్రశ్నించారు. నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు మన ముందుకు వస్తున్నాడు. ఇవాళ మనం అందరూ కూడా అడగాల్సిన అవసరం ఉంది. నువ్వు అసలు నా 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 అని ఎవరైతే అంటున్నావో వాళ్ళందరినీ కూడా ఇవాళ అక్రమ కేసులు పెట్టావు, వాళ్ళ మీద దాడులు చేస్తావు, వాళ్ళకంటూ ఒక్క రూపాయి కేటాయించలేదు. అలాంటి వ్యక్తివి అసలు నువ్వు నా నగలవా అని చెప్పి ఇవాళ మనం అందరూ కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఆయన నా కుటుంబం అంటే వాళ్ళ కుటుంబం వాళ్ళ దగ్గర నుంచి దూరం అయిపోతుంది. నా తమ్ముడు అంటే నా బాబాయ్ అనగానే వాళ్ళ బాబాయ్ చనిపోయాడు, నా చెల్లి అనగానే వాళ్ళ చెల్లి దూరం అయిపోయింది. అలాంటి పరిస్థితుల్లో కదా ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు. ఆయనకి తన మన భేదమే లేకుండా ప్రతి ఒక్కరికి అన్యాయం చేయడమే. నాకు అన్న చెప్పినట్టు కమిషన్లు కేవలం మన దగ్గరే కాదు, వాళ్ళ తమ్ముళ్ళ దగ్గర కమిషన్లు కావాల్సిన, అక్క దగ్గర కమిషన్లు కావాలి, పుట్టిన బిడ్డ దగ్గర కూడా కమిషన్ తీసుకోవాల్సిన పరిస్థితులు. చేపల లోడుతో వెళ్తున్న ఓ భారీ ట్రక్కు బోల్తా పడింది. వనపర్తి జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై చెల్లాచెదరుగా చేపలు పడ్డాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన గురించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఇవి నా ఊరు నా వార్త విశేషాలు. కీప్ వాచింగ్ న్యూస్ 360. నిజం ఆలోచన మారుస్తుంది.
తెలిపారు.